అవుగాని బాక్రానంగల్ ప్రాజెక్టు ఏడున్నదొల్లా మన దిల్సుఖ్ నగరు కోనార్కు టాకీసు గల్లీలా విమానాల కంపెనీ ఉన్న చూడురొల్లా విమానాల కంపెనీ పక్క పొంటే బాక్రానంగల్ ప్రాజెక్టు ఉన్నది. అంత లావైతే పోయి చూసిరా పోరు మీరు. బాక్రానంగల్ ప్రాజెక్టు కనబడకుంటే నన్ను కాదు కనొల్లా మన రేవంత్ సార్ని అడుగుర్రి. ఏంది మల్లీశ్వరి నువ్వు బాక్రానంగల్ ప్రాజెక్ట్ అంటున్నావు, దిల్సుఖ్ నగర్ అంటున్నావు, విమానాల కంపెనీ గల్లి అంటున్నావు. నీ దిమాక్లో ఏమన్నా కెమికల్ తిరిగి చిన్న మెదడు చితికిపోయిందా ఏంది కొంపదీసి అని కారటం ఆడేరులో. అయ్యో ఈ మాటలు నాయి కావు, నన్ను అనొద్దు. ఎవరివో తెలవాలంటే మీరు కొన్ని ఆనిముత్యాలు ఇని తరించవలసిందే. దయచేసి మీరు ఇనుండ్రి, నేను చెవులు మూసుకుంటా గాని చూడురి. అయితే జెండమంత్రం నాడు మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ వారు ఇది చేసినాము, కాంగ్రెస్ అది చేసినాదు, అట్లా చేసినాము, ఇట్లా చేసినామా, తాతల జమానాల గట్లుండే గిట్లుండే అని చెప్పుకుంటూ పోయిండోళ్ళ. ఒకసారికి ఒక్క ముక్కినురి సారు వారి అపారమైన మేధో సంపత్తి ప్రపంచం మొత్తంలోనే సాటి లేని ఫుల్ నాలెడ్జ్ అని మీరే అంటారు కావచ్చు. రేవంత్ సారు అందుకో ఇక మన రాష్ట్రంలో నాగార్జున సాగర్, శ్రీశైలం, బాక్రానంగల్, బాక్రానంగల్, శ్రీరామ్ సాగర్ లాంటి ప్రాజెక్టులు నెహ్రూ ప్రారంభిస్తే ఆ తర్వాత వాటిని పూర్తి చేసి కోట్లాది మంది రైతుల పొలాలకు సాగు జలాల పారించిన గొప్ప చరిత్ర స్వర్గీయ శ్రీమతి ఇందిరా గాంధీకి దక్కుతుంది. అదన్నట్టు ముచ్చట. ఇప్పుడు బాక్రానంగల్ ప్రాజెక్టు మన తెలంగాణలోనే ఉన్నదన్నట్టు. ఇన్నొద్దులు నేను హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నదనుకున్నా కాదుల్లా. ఇక రేవంత్ సార్ చెప్పిండు కాబట్టి అది నిజమై ఉంటది. ఎందుకంటే సార్ కూడా మొన్న ఏమన్నాడోలా, అటు దిల్సుఖ్ నగర్కి వెళ్ళిపోతే విమానాలు కూడా కొనుక్కోవచ్చని మొన్న చెప్పిండు కదా. అయ్యో మర్చిపోయిరా ఇన్నురి మంచిగా. దిల్సుఖ్ నగర్ మీకు తెలుసు, దిల్సుఖ్ నగర్ సిరీస్ ఫ్యాక్టరీ ఉన్నప్పుడు నీళ్లు ఎట్లుండేదో, ఆ ప్రాంతం ఎట్లా దెబ్బతిన్నదో. మనం ఏది కావాలన్నా కోటికో హ్యాబిట్స్కో పోయేది కొనుక్కోవాలంటే ఇవాళ అదే దిల్సుఖ్ నగర్లో విమానం కావాలన్నా కొనుక్కునే పరిస్థితులు వచ్చినాయి. ఇవాళ అదే దిల్సుఖ్ నగర్లో విమానం కావాలన్నా కొనుక్కునే పరిస్థితులు వచ్చినాయి. ఇక రేవంత్ సార్ చెప్పిండు కదా అని ఒక విమానం ఎంత రేటుకి వస్తుంది, మనం కొనుక్కోవచ్చా లేదా అని దిల్సుఖ్ నగర్ గల్లీల పొట్టి తిరిగిన. విమానాల కంపెనీ ఏదని వాళ్ళని వీళ్ళని అడిగితే కిస్స కిస్స నవ్వుకున్నారు అక్కడోళ్ళు. ఇక ఇప్పుడు ఈ బాక్రానంగల్ ప్రాజెక్టు కూడా మనకానే ఉన్నది అన్నట్టు కాబట్టి నాకు తెలిసి ఆ విమానాల కంపెనీ పక్క పొంటే ఈ ప్రాజెక్ట్ ఉన్నది కావచ్చు. ఈ ప్రాజెక్ట్ నీళ్లతోనే ఆ విమానాలను అడిగి ఎండబెట్టి పెయింట్ వేసి అమ్ముతురు కావచ్చు. ఇట్లా కారణం ఆడుతురోల్లా. ఇక రేవంత్ సార్ ఆనిముత్యాలు గట్లున్నాయా. ఇక ఇప్పుడు పొన్నం ప్రభాకర్ సారు వారి నోటి నుంచి జాలు వారిన ముని మాణిక్యాలు కూడా నాలే. పొన్నం సారు ఇక అది మీ లోపలున్న నాన్న గులికలు ఒక సిరా చుక్క లక్షల మెదళ్లకు కదలిక అని కాళోజీ గారు చెప్పినట్టుగా సుద్దాల అశోక్ తేజ గారు కూడా మనకు సంబంధించి సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతునిచ్చాను, నేను సైతం భువనకోశకి అసురు ఒక్కటి దారపోశాను, నేను సైతం విశ్వశాంతికి వెర్రి గొంతుకనిచ్చి మోశాను అని మన తెలంగాణ కవి సుద్దాల తేవి అశోక తేజ గారు రాసినట్టుగా. ఇన్నరా అనొల్లా, నేను సైతం ప్రపంచాగ్నికి అని రాసింది ఎవరుల్లా శ్రీశ్రీ అని చిన్న పోరని అడిగిన చెప్తాడు. కానీ పొన్న ప్రభాకర్ సార్ వారి జ్ఞానం ప్రకారం రాసింది శ్రీశ్రీ కాదు, సుద్దాల అశోక్ తేజ సారట. జెండవందన సాక్షిగా సారే ఫిక్స్ చేసిండు సుద్దాల అశోక్ తేజ సార్ అని. అసలైతే ఈ అశోక్ తేజ సారు ఠాగూర్ సినిమాల నేను సైతం అనే పాటలో కొన్ని లైన్లు రాసిండు. ఒరిజినల్ మాత్రం శ్రీశ్రీదే, కానీ పొన్నం సార్ మాత్రం ఇట్లా ఫిక్స్ చేసిండు అన్నట్టు. మొత్తానికి అటు రేవంత్ సార్ వారి విజ్ఞానము, ఇటు పొన్నం సార్ వారి జ్ఞానము తెలంగాణ జనాలకు ఏమన్నా పంచుతురా. సరిపోయారు ఇద్దరును.